ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎందుకు జనసేన పార్టీకి అంత వీక్గా ఉంది? మనీ పాలిటిక్స్ నడుస్తున్న కొన్ని సందర్భాల్లో సామాన్యుడు నిలబడి ఆశించిన ఊహించిన ఓట్లు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. పార్టీని నిలబెట్టడమే నా ప్రధాన బాధ్యత అన్నట్టుగా పనిచేసే వాళ్ళు ఉంటే గానీ ఇక్కడ జరగదు. ఈ కుల రాజకీయాలు కారణంగానే అధికారం వస్తుందా ఏ పార్టీకైనా కూడా? కనీసం సింగిల్ గా ఒక నాయకుడు కూడా ఎవరు గెలవలేడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచారంటారు? క్రైస్తవ ముసుగులో మోసం చేశాడు. గవర్నమెంట్ వ్యతిరేకత అనేది సింగిల్ గా జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయింది. ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, వీకెండ్ పొలిటీషియన్ అని విమర్శిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన ధోరణి మార్చుకోవట్లేదంటారు? ఆ ప్యాకేజ్ అనేవాడే ప్యాకేజీ తీసుకునే గాడిద. జనసేన పార్టీని ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? బిఫోర్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నివాస స్థలం ఎక్కడండి? పవన్ కళ్యాణ్ ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా? రాష్ట్రం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తులు, ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రం కోసం పోరాడుతున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఫెయిల్ అయ్యాడని ముఖ్యమంత్రి మళ్ళీ రాకూడదని హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జనసేన స్పోక్ పర్సన్ రాయపాటి అరుణ గారితో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ చిట్ చాట్ ద్వారా ఆవిడ మనోగతని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పటి వరకు వైసీపీ ఏదైతే అందో టీడీపీ జనసేన ఇద్దరు ఒకటే అని చెప్పి అదే నిజం చేశారు వాళ్ళు పొత్తు పెట్టుకొని. ఇప్పుడు వైసీపీ ఏదైతే ప్రతి విషయం స్ప్రెడ్ చేసిద్దో అదే నిజమని అనుకోవచ్చా ప్రజలందరూ? ప్రజలకి ఏది అవసరం, ఏది చేస్తే ప్రజలకు మంచి జరిగిద్ది అన్న విషయం వైసీపీకి తెలుసు. కానీ అది చేస్తే ప్రజలకు మంచి ఎక్కడ అవుతుందో అని చెప్పేసి అది జరగకుండా ఉండడానికి, దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ముందర కాళ్ళకు బంధాలు వేసే ప్రయత్నం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ చేసిద్ది. దానిలో భాగంగానే రెండు పార్టీలు విడిపోవడం వల్లే వీళ్ళు అధికారంలోకి వచ్చారన్న విషయం వీళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళకి అధికారం చేజారటం అనేది కన్ఫర్మ్. కాబట్టి అది జరగకుండా చేయాలి అని ముందస్తుగా ప్రజలకి మాయ చేసే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇవాళ వీళ్ళ అసమర్థ పాలన వల్ల ప్రజలు ఆ మాయలో పడలేదు. ప్రతిపక్షాలు కూడా ఇవాళ ప్రజా అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అనుకున్నారు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాల కన్నా కూడా వ్యవస్థ కోసం ఎజెండానే ప్రముఖంగా భావించారు. కాబట్టి పొత్తులోకి వెళ్లారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శిస్తే మీరే గట్టి కౌంటర్ ఇస్తారు లేదా వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. అలా మీరున్న ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎందుకు జనసేన పార్టీకి అంత వీక్ గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? యాక్చువల్ గా ఇది నాకు ఇచ్చిన పదవి అనేది ఓన్లీ మీడియా ఫేసింగ్ మాత్రమే. నేను పొలిటికల్ ప్రోటోకాల్లో అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే మీకు గ్రౌండ్ లో దిగి పని చేయడానికి నా ప్రోటోకాల్ అనేది పనిచేయదు. ఇక్కడ ప్రతిబంధకాలు ఎక్కువ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, అలాగే మండల అధ్యక్షులు, మండల కార్యవర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జ్, నియోజకవర్గాల కార్యవర్గం అని ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళు వెళ్ళి గ్రౌండ్ లో దిగి పనిచేస్తే ఆటంకాలు ఏమి ఉండవు. కానీ నా అంతట నేనుగా వెళ్ళి పనిచేస్తే నాకు ఆటంకాలు ఉంటాయి. డెఫినెట్ గా ప్రోటోకాల్ ఉల్లంఘన అని చెప్పేసి, లేదంటే మా ఏరియాలోకి వచ్చింది అంటే మా ఏరియాలోకి వచ్చింది అని చెప్పేసి వివిధ ప్రతిబంధకాలు నన్ను అడ్డుకుంటాయి. కాబట్టి నేను నాకు ఇచ్చిన ప్రోటోకాల్ పరిధిలో నేను ఏమి చేయగలనో కూడా దానికి మించి ఆ ప్లాట్ఫామ్ లోని చేస్తూ ఉన్నాను. బహిరంగ సభల ద్వారా మొబిలైజ్ చేయడం కానివ్వండి, లేదంటే ఆన్లైన్ మీటింగ్ల ద్వారా మొబిలైజ్ చేయడం కానివ్వండి, ఏదైనా కాలేజీలో స్టూడెంట్స్ ని అట్లా మ్యూచువల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా మొబిలైజ్ చేయడం కానివ్వండి, ఇండివిజువల్ గా ఫ్యామిలీస్ ని కలిసి వాళ్ళని అక్కడ గ్యాదరింగ్ పిలిచి ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని అలా మోటివేట్ చేయడం కానివ్వండి, మీడియా ద్వారా చేయడం కానివ్వండి, నా సెల్ఫీ వీడియోల ద్వారా చేయడం కానివ్వండి, పార్టీ చేస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లాలో వీక్ గా ఉంది అంటే మాది గ్రేటర్ రాయలసీమకి దగ్గరగా ఉంటది. ఇక్కడ ఇంకా డెడికేటెడ్ గా వర్క్ చేసే నాయకత్వం 100% ఇంకా దాని మీద ఫోకస్ చేసి ఇక్కడ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకొని, ఇక్కడ మా సైడ్ ఎక్కువ టీడీపీ హవా అండ్ వైసీపీ హవా కూడా ఎక్కువ ఉంటుంది. గ్రేటర్ రాయలసీమ ఫ్లేవర్ ఉండే జిల్లా కాబట్టి మాది కొంతవరకు ఈ రెండు పార్టీల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకొని పార్టీని నిలబెట్టగలగాలి. ఇంక పార్టీని నిలబెట్టడమే నా
ప్రధాన బాధ్యత అన్నట్టుగా పనిచేసే వాళ్ళు ఉంటే గానీ ఇక్కడ జరగదు. వీలైనంత వరకు ఏంటంటే జనసేనలో ఉన్న వాళ్ళు కొంచెం ఆర్థికంగా వెనుకబడతనానికి గురై ఉన్నవాళ్ళు కాబట్టి ఆ పనిని అంత ఎఫెక్టివ్ గా ఇక్కడ చేయలేకపోయారు గతంలో. ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటూ కొత్త నాయకత్వం రావడము, కొత్తగా బాధ్యతలు తీసుకోవడము, కొత్తగా కమిటీలు వేయడము, కమిటీలు వేసిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు కొంచెం ఊపందుకుంది ఎలక్షన్ దగ్గర పడి కొద్ది. ఇది ఇంకొంచెం ముందు జరిగి ఉంటే ఇంకా చాలా బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్పీడ్ అనేది అప్పుడు అందుకొని ఉన్నట్లయితే ఇవాళ పొత్తులోకి వెళ్లాల్సిన అవసరము కొంతవరకు తక్కువ ఉండేది పవన్ కళ్యాణ్ గారికి. కొంచెం ఈ స్పీడప్ అనేది అప్పుడు ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ స్టేట్లలోకైనా కూడా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటారు. ఈ కుల రాజకీయాలు కారణంగానే అధికారం వస్తుందా ఏ పార్టీకైనా కూడా? కులం ఒక్కటే ఓటేస్తే ఏ పార్టీ సంగతి అట్లా పెట్టండి, కనీసం సింగిల్ గా ఒక నాయకుడు కూడా ఎవడు గెలవలేడు. ఫస్ట్. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అని గతంలో ఉన్నానంటే ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. మరి విపరీతంగా కుల రాజకీయం అనేది తెర ముందుకు వచ్చేసింది. మా కులానికి టికెట్ ఇచ్చిన వాళ్ళకి మా కులం ఓట్లు అని చెప్పేసి. నీ కులానికి టికెట్ ఇస్తే నీ కులం ఓట్లు అంటే నీ కులం నుంచి నాయకుడు అయిన వాడు నీ కులం గురించి ఆలోచించాలి కదా. తర్వాత ఆలోచించేలాగా పైన అధినాయకత్వం అతనికి సపోర్ట్ ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి కదా. అలా ఏం జరగట్లా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి తప్ప మిగతా ఏ సామాజిక వర్గం నుంచి నాయకుడైన వాడు కూడా స్వచ్ఛందంగా తన బాధ్యతను తను నిర్వర్తించలేకపోయాడు. పదవీ సాధికారత అనేది అతని వల్ల అవ్వలేదు. మంత్రి అయినా, ఎంపీ అయినా, రాజ్యసభ అయినా, ఎమ్మెల్యే అయినా, చిన్న స్థాయి వాలంటీర్ స్థాయి నుంచి పెద్ద స్థాయి ఎంపీ వరకు కూడా ఎవ్వరూ స్వచ్ఛందంగా తమ పదవిని నిర్వర్తించలేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సలహాదారులు వీళ్ళ కనుసన్నల్లోనే రాష్ట్రము అన్ని పోర్టుఫోలియోలు నడిచాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా కుల రాజకీయాలు తీసుకొచ్చి మా కులపోళ్ళకి టికెట్ ఇస్తే మేము ఓటేస్తాము అంటే మిగతా కులాలు కూడా అలాగే అనుకుంటే మీ కులవాడికి ఓట్లు పడవు. ఏ నియోజకవర్గంలో కూడా మీ కులవాడు ఒక్కళ్ళే ఓట్లు వేస్తే మీరు గెలిచే స్థాయిలో మీ కులం ఓటింగ్ ఏ నియోజకవర్గంలోనూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కులానికి టికెట్ ఇస్తేనే కులం ఓట్లు పడతాయి అనే ఒక సాధ్యం కాని ఆలోచన పక్కన పెట్టేసి గుణం ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే ఓటేస్తాం మేము, ఆ గుణం కలిగిన వ్యక్తి మా కులాన్ని బాగు చేస్తాడనే భావనలోకి వెళ్ళండి ప్రతి కులం వాళ్ళని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు కులం సంబంధించిన ఆ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు కనుక వాళ్లే ఓటు వేస్తే గెలవరన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచారంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గం ఒక్కటే ఓటే లేదండి. అతను దళితుల సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా క్రైస్తవ ముసుగులో మోసం చేశాడు. క్రైస్తవంలో నేనే ఇంకా కలిగి వేసిన అన్నట్లుగా చర్చిల్లో అక్కడ ఇక్కడ ప్రచారాలు చేయించి అలా చాలా అంటే నేనేది చూడకుండా నా దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడను. 2-3 ప్రసంగాలు జరిగేటప్పుడు కొన్ని మత గ్యాదరింగ్స్ లో నేనున్నా, అక్కడ స్వయాన నేనున్న ప్లేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ ప్రచారం చేశారు. అది నా దగ్గర స్టిల్ ఇప్పటికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడుతున్న ఆ విషయాన్ని. ఆ సామాజిక వర్గాలు ఒకటి, రెడ్డి సామాజిక వర్గం ఒకటి. అలాగే ఇక్కడ ఇంకొక సమస్య ఏమొచ్చింది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ పూర్తిగా వర్కౌట్ అయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి. రాజధాని లేట్ అవ్వడం ఒకటి, రాజధాని మీద పెట్టిన ఫోకస్ మిగతా ప్రాంతాలకు విస్తరించి మిగతా ప్రజలకున్న అవసరాల మీద పెట్టలేకపోవడం ఒకటి అప్పట్లో ఉన్న ప్రభుత్వం. ఇది పూర్తిగా వ్యతిరేకత వచ్చి ఆ గవర్నమెంట్ వ్యతిరేకత అనేది సింగిల్ గా జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయింది. ఇంకొక సమస్య ఏంటంటే అక్కడ ఓటు స్ప్లిట్ అయింది. ఇప్పుడు అంతకు ముందు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మేము సపరేట్ గా అంటే అప్పుడున్న పరిస్థితులకి నచ్చక, భావజాలం నచ్చక ఆయన సపరేట్ అయిపోయి సపరేట్ అవ్వడం మూలంగా ఓటు అనేది స్ప్లిట్ అయిపోయింది. యాంటీ గవర్నమెంట్ ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఓటు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఓటు డిఫరెంట్ అవ్వడం మూలంగా అదంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి లాభించడం మూలంగా అతను గెలిచాడు తప్ప రెడ్డి సామాజిక వర్గం ఒక్కటే ఓటేస్తే అతను గెలవలేదు. ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం వలన చాలా నెగిటివిటీ వచ్చేసింది. మీరు చూసినట్లయితే వారాహి యాత్ర ఉన్నంత ఊపు ఇప్పుడు జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత గ్రాఫ్ పడిపోయింది, ఇలా చాలా రకాలుగా అంటున్నారు. ఈ పొత్తును మీరు ఏ విధంగా సమర్థిస్తారు? దీనివల్ల లాభమా నష్టమా? ఇవాళ వ్యక్తిగతంగా ఆలోచిస్తే జనసేనలో ఉన్న నాయకులకి పొత్తు అనేది కొంతమందికి నష్టం. ఎవరికి అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నారు. ఇందులో ఓపెన్ గా చెప్తాను ఈ విషయం, తర్వాత కాంట్రవర్సీ అయినా నో ఇష్యూ, నాకు అది రియాలిటీ కాబట్టి నాకే అబ్జెక్షన్ లేదు, దాన్ని నేను ఆన్సర్ చెప్పుకుంటాను. ఇన్నాళ్ళు జస్ట్ పార్టీని ఏదో పట్టుకొని ఉందాము, ఎప్పుడో ఒకప్పుడు అవకాశం రాకపోద్దంట్లే, ఏదో ఒక విధంగా మనకి స్కోప్ దొరకపోద్దంట్లే, అప్పుడు ఎవరో ఒకళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అప్పుడు గెలుద్దాం అన్నట్టుగా యాక్టింగ్ వర్గం ఒకటి చేసింది పార్టీలో. కొంతమంది నాయకులు జస్ట్ యాక్టింగ్ చేశారు, పార్టీ గురించి డెవలప్మెంట్ చేస్తున్నట్లుగా. వాళ్ళకి ఇప్పుడు పొత్తు వల్ల బాగా లాభించింది.
టీడీపీ నాయకత్వం అక్కడ అధికారం తీసుకుంటే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మాకు బెనిఫిట్ ఉంటది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా కానీ పదవుల పరంగా కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ లో ఒక వర్గం ఆలోచించింది. ఇంకొక వర్గం బలంగా పార్టీని డెవలప్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని బలంగా వర్క్ చేసింది. ఆ వర్గం నాయకులు ఇవాళ నిజంగా కొంతవరకు డిసప్పాయింట్. ఎందుకంటే అందరికీ టికెట్లు రావు, కొన్ని చోట్ల సర్దుబాట్లు అనేవి జరుగుతాయి. ఇప్పుడు టీడీపీలో బాగా ఆశించి పనిచేసిన వాళ్ళకి కొంతమందికి టికెట్లు రావు, జనసేనలో బాగా ఆశించి పార్టీని డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి కొంతమందికి టికెట్లు రావు. కారణం ఏంటంటే పొత్తుల సర్దుబాట్లు అనేవి తప్పనిసరి, అసంతృప్తులు, బొజ్జగింపులు అనేవి కంపల్సరీగా జరుగుతాయి. అందులో భాగంగా ఇట్లాంటి వర్గం కొంతవరకు పొత్తు వల్ల నిరాశకైతే గురైంది. ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, నటిస్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫుల్ ఖుషి. ఇప్పుడు డబ్బులు టీడీపీ అభ్యర్థులు పెడతారు, ఆ కష్టం టీడీపీ అభ్యర్థులు పడతారు, వాళ్ళ వెనకాల మనం జస్ట్ ఉంటే మన వెనకాల ఉన్న వాళ్ళని ఎటర్న్ నెట్టేసి మనం మాత్రం ముందెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది వాస్తవం, ఇది ఓపెన్ గా చెప్పుకుంటున్నాను. మార్చుకుంటే బెటర్ అని చెప్పేసి నేను గతంలో కూడా మా అధ్యక్షుల వారికి కూడా చెప్పున్నాను, ఇలా మీరు ఒక్కళ్ళే సినిమా నటులనే, మిగతా అంత రియల్ నటులు ఉన్నారు చాలా మంది మన పార్టీలో అని చెప్పేసి నేను ఓపెన్ గా సార్కి చెప్పిన విషయం సందర్భం ఉంది. కాబట్టి ఇవి మార్పులు జరుగుతాయి డెఫినెట్ గా. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా కొంత విన్నింగ్ తర్వాత కూడా కొంత పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయి. ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, వీకెండ్ పొలిటీషియన్ అని పదే పదే అధికార వర్గం వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన ధోరణి మార్చుకోవట్లేదంటారు? ఇక్కడ విమర్శ కాదండి, అది నింద. విమర్శ అంటే నిజంగా జరిగిన దాన్ని ఆధారాలతో సహా ఆచరణలో ఉన్నదాన్ని, ఇది తప్పు జరుగుతుంది, దీన్ని మీరు సరిదిద్దాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని చెప్పేదాన్ని విమర్శ అంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద వేస్తున్నాయన్నీ నిరూపణకు సాధ్యం కానీ నిందలు వేస్తున్నారు. ప్యాకేజ్ అనే మాట అన్న ఏ ఒక్కడైనా ఇప్పటి వరకు ఆయన్ని ఇదిగో ఈ విషయంలో ఆయన తీసుకున్నాడని చెప్పేసి ప్రూవ్ చేసిన వాడు లేడు. రెండోది, ఆ ప్యాకేజ్ అనేవాడే ప్యాకేజీ తీసుకునే గాడిద. ఎందుకంటే క్లియర్ గా చెప్తాను మీకు, వినండి. పవన్ కళ్యాణ్ గారు 280 కోట్ల రూపాయలు పార్టీ కోసం పండించి టికెట్లు పలానా వాళ్ళకి ఇవ్వడం రిఫర్ చేస్తున్నారు. 280 కోట్ల రూపాయలు రిటర్న్ ఇచ్చేసాడు చెక్కులు. అది రీసెంట్ గా అందరికి తెలిసిన విషయం, స్టేట్ వైడ్ గా ఆల్రెడీ హల్చల్ కూడా అయింది. 280 కోట్ల రూపాయలు తృణప్రాయంగా తిరిగి ఇచ్చేసిన వ్యక్తి ప్యాకేజ్ తీసుకున్నారంటే నమ్మేది ఎవరు ఫస్ట్? రెండోది, రాజ్యసభ సీటు జగన్మోహన్ రెడ్డి గతంలో మా నాన్నగారిని చంపింది రిలయన్స్ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ వ్యాపార సంస్థల మీద కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ దాడులు చేయించాడు. అదే వ్యక్తి అదే రిలయన్స్ అంబానీ దగ్గర ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు రిఫర్ చేసినటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎవరు ఇక్కడ ప్యాకేజ్ తీసుకుంటున్న వాళ్ళు? ఎవరు డబ్బు కకృతి పడుతున్న వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి కూడా ఆస్తి పంచకుండా ఆవిడ ఆస్తి కూడా ఇతనే అనుభవిస్తూ ఉన్నాడు. ఇతను డబ్బు కకృతి పడే వ్యక్తి. 280 కోట్ల రూపాయలను 200 రూపాయలు ఇచ్చేసినట్టుగా తిరిగి ఇచ్చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఇక్కడ డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంది? ఎవరికి ఇక్కడ అధికారం మీద ధ్యాస ఎక్కువ ఉంది? అనగానే మాట సరిపోదు, దాన్ని నిరూపించగలగాలి. కనీసం నిరూపించడానికి కొన్ని అంశాలనైనా సరే ప్రజలకు చూపించగలగాలి. అలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ పార్టీ చూపించలేకపోయింది. మాటలే ఉందండి 100 అంటాం, అవన్నీ జరగవు కదా. వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు, అంటే దానికి తగ్గట్లుగానే ఎక్కువ హైదరాబాద్లోనే గడపడం పవన్ కళ్యాణ్ గారు, తక్కువ టైంలో ఇక్కడ స్పెండ్ చేయడం. ఎందుకంటే తను ఒక సీఎం అభ్యర్థిగా ఉన్నాడు మొన్నటి వరకు, పొత్తుకి ముందుకు. ఇప్పుడు ఏదో క్లారిటీ లేదు. కానీ అలాంటి సందర్భాల్లో ఆంధ్రాలో ఒక సీఎం క్యాండిడేట్గా ఉంటూ వేరే చోట ఉండి ఎక్కువ సమయం అక్కడ కేటాయిస్తూ ఇక్కడ తక్కువ సమయం కేటాయించడం కరెక్టేనా? మీకు ఒక విషయం మిమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. బిఫోర్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నివాస స్థలం ఎక్కడండి? ఆబ్వియస్ గా హైదరాబాదే కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటే, ఆయన జీవనోపాధి ఏంటండి? మీడియా, పేపర్, బిజినెసెస్, భారతీ సిమెంట్ ఎక్సెట్రా కదండి. అది అతను ఇంట్లో కూర్చొని అతని ఇన్కమ్ అతనికి జనరేట్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఫోన్ కాల్స్, మీటింగ్స్ ద్వారా చేసుకోవచ్చు. అతను పర్టికులర్ గా సర్టన్ వర్కింగ్ ప్లేస్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. అట్లాంటి వ్యక్తే ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వృత్తి సినిమా నటుడు. ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లో ఉంది. ఆయన వర్క్ చేసే ప్లేస్ హైదరాబాద్. ఆయన అక్కడ పని చేసి సంపాదించి రాత్రి పగలు నిద్ర మానుకొని సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పెట్టాలి. వారం అంతా కష్టపడిన డబ్బు తీసుకొచ్చి వారాంతంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్టేళ్తుంటారు. ప్రతి వారం కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వారాల్లో సంపాదించిన సంపాదన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్టాడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన వృత్తి రీత్యా ఉండాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇతను ఎక్కడున్నా జరిగిద్ది, కానీ ఇక్కడ ఇతను ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా హైదరాబాద్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరు ఇక్కడ మంచి పొలిటీషియన్, ఎవడు ఫేక్ పొలిటీషియన్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫేక్ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్ పొలిటీషియన్. తెలంగాణలో ఘోరంగా ఓటమి పాలైన జనసేన పార్టీని ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? తెలంగాణలో పార్టీ ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో లేదు. లాస్ట్ టైం కూడా
ఆయన వద్దు అన్నారు. ఫస్ట్ పోటీ వద్దు అంటే, లేదు సార్ మేము పోటీ చేయాల్సిందే, 2 సార్లు బీజేపీ కోసం మేము త్యాగం చేశాము, ఈసారి కంపల్సరీగా మేము పోటీ చేయాలి అంటే పూర్తిగా కేసీఆర్ దించాలి అనే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యి అది ఓట్ అనేది స్ప్లిట్ అవ్వకూడదని ప్రజలు ఫీల్ అవ్వడం మూలంగా మొత్తం ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి, అలాగే కొన్ని స్థానాల్లో బీజేపీకి వెళ్ళింది. పైగా అక్కడ ఉన్న వాళ్ళంతా టికెట్లు తీసుకునే వాళ్ళంతా అతి సామాన్యులు, పేదలు, నాలాంటి వాళ్ళు రోజు ఏదో ఒక జాబ్ చేసుకొని ఫ్యామిలీ నడుపుకునే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చారు. అక్కడ మనీ పాలిటిక్స్ నడుస్తున్న కొన్ని సందర్భాల్లో సామాన్యుడు నిలబడి ఆశించిన, ఊహించిన ఓట్లు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. దానికి నిదర్శనమే తెలంగాణలో వచ్చిన ఓట్ బ్యాంకు. అక్కడ ఫెయిల్ అయింది ప్రజాస్వామ్యం గాని నిలబడ్డ అభ్యర్థులు జనసేన పార్టీ అయితే కాదు. పవన్ కళ్యాణ్ ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారా? ఆయన గెలుపుకి ఒక పార్టీ మెంబర్ గా మీరు ఏ విధంగా కృషి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం కాదండి, 2024 తర్వాత పాలించే ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటారు పవన్ కళ్యాణ్. నాట్ ఓన్లీ అసెంబ్లీ, టోటల్ ఏపీని పాలించే ప్రభుత్వంలో అధికారంలో భాగస్వామ్యం తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ జనసేన కూటమి విన్ అయితే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తీసుకెళ్లి మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టేస్తారని చెప్పి అంటున్నారు అధికార పార్టీ వాళ్ళు. దీని గురించి మీరేమంటారు? రాష్ట్రం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తులు, ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రం కోసం పోరాడుతున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన కనీసం మనకు హక్కుల ప్రకారం, విభజన హామీల ప్రకారం మనకు రావాల్సిన నిధులను కూడా కేసీఆర్ కి అమ్మేసి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఎవరి స్టేట్ ని పక్క స్టేట్ కి అమ్మేశారు? తెలంగాణ నుంచి మనకి నిధుల్లో వాటర్ రావాలి, రాలేదు. పవర్ లో వాటర్ రావాలి, రాలేదు. నీటిలో వాటర్ రావాలి, రాలేదు. భవనాల అద్దెల్లో వాటర్ రావాలి, రాలేదు. ఇవన్నీ ఎవరు తాకట్టు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి కదా తాకట్టు పెట్టాడు. ఎందుకు? అతనికి అవసరం. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది కేసీఆర్ కాబట్టి అందుకు మూలంగా ఇతను రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అక్కడ తాకట్టు పెట్టొచ్చాడు. లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి, నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ, నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వాళ్ళకి కనిపిస్తారు ప్రజలకి? ఆల్రెడీ తాకట్టు పెట్టిన వాడా, లేదంటే వాడు చేసిన తప్పని ఇంకొకరు చేస్తారని ప్రజలను నమ్మించాలని ట్రై చేస్తున్నవాడా? జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రియాజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో బైక్ ర్యాలీ పెడితే కనీసం 70 మంది కూడా రాని పరిస్థితి. దీని గురించి మీరేమంటారు అసలు? యాక్చువల్ గా నేను ఆ ర్యాలీలో లేనండి. నేను అదే రోజు చేమగుర్తిలో భారీ ర్యాలీ జరుగుతుంది, నేను అక్కడ ఉన్నాను. ఇక్కడ ఎంతమంది వచ్చారు ఏందనేది నేను చూడలేదు. యాక్చువల్ గా ఇది నాకు సంబంధం లేని క్వశ్చన్. ఎందుకు రాలేదు ఏంటి అనేది మరి మేబీ మొబలైజేషన్ లో ఏమన్నా సమాచారం ఇవ్వడంలో ఏమన్నా ఆలస్యం జరిగి ఉండొచ్చేమో నేను చెప్పలేను. ఆలస్యం జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదన్నా అనుకోని అవాంతరాలు ఏమన్నా ఏర్పడి ఉండొచ్చు. నాకైతే తెలియదు ఆ విషయం అయితే క్లియర్. నేను ఆ సిచ్యువేషన్ లో లేను. ఓకే, రియాజ్ గారు యాక్టివ్గా లేరని చెప్పి పక్కన బాపట్లలో ఉన్న ఆమంచి స్వాములు గారి వెంట నడుస్తున్నారు ప్రజలు, మీ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళే. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అసలు? పార్టీ మెంబర్స్ మధ్య ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఇంత దారుణంగా ఎందుకుంది అక్కడ జనసేన పార్టీ? అంటే ఆమంచి స్వాములు అంటే పక్క జిల్లా ఏం కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల వ్యక్తి ఆమంచి స్వాములు గారు, చీరాల వ్యక్తి. ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి. ఆయన ఏంటంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఫస్ట్ నుంచి, అంటే జనసేన పార్టీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడు గారి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండడం మూలంగా, అతనికి రాజకీయంగా అనుభవం ఉండడం మూలంగా అతనికి ఒక క్యాడర్ అంటూ ఉండింది. పైగా అతను కుల సంఘం నాయకులు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కేఎస్ఎస్ లో ఏదో రాయలసీమ అండ్ గ్రేటర్ రాయలసీమ సంబంధించి అధ్యక్షుడు అనుకుంటాను ఆమంచి స్వాములు గారు. కుల సంఘాల్లో కూడా అతనికి స్వతహాగా కొంత క్యాడర్ ఉంది. దాని తర్వాత యాక్టివ్ గా పాలిటిక్స్ చేయడంలో తనేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది బలంగా ట్రై చేస్తూ అందరినీ మొబలైజ్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళుతున్నారు కాబట్టి మేబీ అందువల్ల అట్లా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ రియాజ్ గారి వెంట ఎందుకు లేరు అంటే, రియాజ్ గారి వెంట కూడా ఉన్నారండి. ఒంగోలు క్యాడర్ రియాజ్ గారికి ఉంది, ఎవరికి ఉండే క్యాడర్ వాళ్ళకు ఉంది, కాకపోతే ఎక్కువ తక్కువ డిఫరెన్స్ అంతే. ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పటి వరకు తెలంగాణలో ఉండి నేను తెలంగాణ బిడ్డని ఇదంతా చెప్పి ఇప్పటికిప్పుడు ఓటింగ్ కూడా అక్కడే చేసింది ఆవిడ. యాక్చువల్గా మొన్న ఎలక్షన్స్లో ఇప్పటికిప్పుడు ఆంధ్ర వచ్చేసేసి ఇదంతా ఇక్కడ టోటల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా చేస్తుంది. ఇదంతా వెనకుండి టీడీపీ జనసేన ఆడిస్తున్న డ్రామా, ఫ్రంట్ వచ్చి యాక్షన్ చేస్తుంది షర్మిల అంటున్నారు. మరి ఏంటి దీని గురించి ఏమంటారు? ఫస్ట్ విషయం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఫెయిల్ అయ్యాడని మనం జరుగుతున్న పరిపాలన చూసి ఇప్పటి వరకు ఫిక్స్ అయ్యాము.
ఒక అన్నదమ్ముడుగా తనకున్న రిలేషన్స్ ని కాపాడుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి అతను చెప్తున్నాడు బయటికి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఈయన ఎన్నికల ప్రచార సభల కోసం తిరిగినప్పుడు షర్మిల తిట్టిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, తిట్టిందంతా ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది. ఇప్పుడు ఇతను చేసిన దాష్టికాల మూలంగా ఆ అమ్మాయిని పొలిటికల్ గా ఎదగనివ్వకుండా చేసినందుకు, అమ్మాయికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వనందుకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఆ అమ్మాయి విడిపోయి వేరే పార్టీ చేరి వేరే పార్టీ పెట్టుకొని, అది కూడా మళ్ళీ తను ఫ్యూచర్ కోసం ఆ పార్టీని కూడా విలీనం చేసేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది, ప్రజలకు నష్టం చేస్తోంది కూడా ఇప్పుడున్న గవర్నమెంట్. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎవరిదైతే వాళ్ళని విమర్శించాలి. ఆ అమ్మాయి ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆ షర్మిల గారు అదే పని ఆవిడ చేస్తోంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నిందించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దోమలు కుట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు పంపించినట్ల వాటంతా వచ్చినట్లు కాదా? ఏం మాట్లాడినా సరే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారిని అంటూ ఉంటే ఇంక నీ సామర్థ్యం ఏముంది? ఇంక అక్కడ నాయకుడుగా ఫెయిల్ అయ్యావు. ఇంట్లో జరిగిన హత్యల్ని ఎవరు చేయించారో తెలుసుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు ఒక చెల్లితో ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని కూడా కాపాడుకోలేనంత స్థాయిలో ఫెయిల్ అయ్యావు. అంటే నువ్వు దేనిలో సక్సెస్ఫుల్ లీడర్వి? ఎందుకు ప్రతిదీ పక్క వాళ్ళని అంటున్నావు? అధికారంలో లేనప్పుడు పక్క వాళ్ళ మీద వేసి, అధికారంలోకి వచ్చాక కూడా పక్క వాళ్ళ మీద వేసి నీకెందుకు అధికారం? పోయి ఇంట్లో కూర్చో. చేసే వాళ్ళు ఎవరు? సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటారు? నీ వల్ల కావట్లేదు, నువ్వే చెప్తున్నావు. నేను అధికారంలో ఉన్నా, నేను ముఖ్యమంత్రిని అయినా నన్ను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తున్నారని చెప్తున్నావు అంటే నువ్వు అసమర్థుడు అనే కదా అర్థం. అసమర్థుడికి అధికారం ఎందుకు? ఇంకా అవసరం లేదు కదా. మీరు చెప్పిన దాని ప్రకారమే ఇప్పుడు షర్మిల వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు మనం చూసినట్లయితే మీకు కూడా ఈ స్టోరీ ఐడియా ఉండే ఉంటుంది. ఒక హాస్టల్లో 100 మెంబర్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒక 20 మంది మాకు డైలీ ఉప్మానే కావాలంటారు, మిగతా 80 మంది వేరే టిఫిన్స్ కావాలంటారు. ఇప్పుడు వాళ్ళకి ఓటింగ్ పెడితే 20 మంది ఖచ్చితంగా ఉప్మాకే వేస్తారు ఓటు. మిగతా 80 మంది ఒక మాట మీద నిలబడక తలా ఒకటి వేసి 20 ఓట్లు పడవన్నమాట. ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో ఉండి తలా ఒక విధంగా క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఓట్స్ అన్నీ వైసీపీనే విన్ అయ్యిద్ది, వైసీపీనే అధికారంలోకి వచ్చిద్ది. షర్మిల కూడా ఇప్పుడు మేకవన్న పులి అనే టాక్ కూడా నడుస్తుంది. అంటే ఇదంతా చేయిస్తుంది బ్యాక్గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక టాక్ నడుస్తుంది విన్నింగ్ కోసం. ఏమంటారు దీని గురించి? ఈ ఉప్మా ముఖ్యమంత్రి మళ్ళీ రాకూడదు అని, ఈ ఉప్మా కథ మళ్ళీ నిజం అవ్వకూడదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను అని చెప్పేసి పట్టుబట్టు కూర్చొని బీజేపీని, టీడీపీని కలిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. అనూహ్యంగా మధ్యలో షర్మిల గారు వచ్చారు. నాకు కూడా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నాకు కూడా ఇదే అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా ఆడిస్తున్నట్టున్నారు క్లియర్ గా ఓట్లు చీలడానికి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నా భావన కూడా అదే. రాబోయే రోజుల్లో ముందు చూద్దాం ఏం జరుగుతుందో. రేపొద్దున ఆవిడ ఎవరు ఓట్లు చీల్చుతుంది ఏంటి అనేది రేపొద్దున మనకి ఎలక్షన్ టైంలో కానీ తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడైతే నేను అనుకోవడం అయితే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారే ఆ డ్రామాలన్నీ ఆడిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.